కేసీఆర్ నాయకత్వం. వేదిక మీద ఉన్న పెద్దలు, నారాయణరావుపేట మండల 10 గ్రామాల ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెల్లారా, అన్న తమ్ముళ్ళారా, ఎన్ని జన్మలెత్తినా ఈ నారాయణరావుపేట రుణం తీర్చుకోలేను. కేసీఆర్ గారికి నారాయణరావుపేట గ్రామం అన్నా, నారాయణరావుపేట మండలం అన్నా ఆయనకు మీ మీద ఎంతో ప్రేమ. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఈ ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎందుకు గెలవాలో ఆలోచించి ఓటెయ్యాలి. ఇవాళ కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చునా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? కేసీఆర్ కొట్లాడిండు, చావు నోట్లో తలబెట్టిండు, 14 ఏళ్లు దండాడిండు, రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు. గా తెలంగాణ రాకపోతే ఈ సిద్దిపేట జిల్లా అయితుండనా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయితుండనా? తెలంగాణ తెచ్చిండు, సిద్దిపేట జిల్లా చేసిండు. సిద్దిపేట జిల్లా కాకపోతే ఈ నారాయణరావుపేట మండలం అయితుండనా? ఎన్నేళ్ల కోరిక, దశాబ్దాల కలను మన ముద్దు బిడ్డ మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది గనక ఈ నారాయణరావుపేటను మండలం చేసిండు. నారాయణరావుపేట మండలం అయింది. రాంగ లక్ష్మీదేవిపల్లికెళ్ళి వస్తే ఆ పెద్ద చెరువుల నీళ్లు తెల్ల మెరుస్తున్నాయి. చీకట్ల కూడా ఎండాకాలంలో మే నెలలో పెద్ద చెరువుల నీళ్లు తలతల మెరుస్తాయని కలగన్నమా? ఎప్పుడన్నా కలగన్నమా? ఎండాకాలంలో నీ పెద్ద చెరువు మత్తని ఉంకిందంటే ఈ కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే నీళ్లు చూద్దుమా? ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. 10 ఏళ్లు చెరువు నిండక బోసిపోయింది కదా. 10 ఏళ్లు చెరువు పదేళ్లు పెట్టింది కదా. బతుకమ్మ పండుగకు బతుకమ్మలేద్దామంటే బొందనవి ట్యాంకర్ తో నీళ్లు పోస్తే కదా బతుకమ్మలేసినాం మనం. అటువంటి నారాయణరావుపేటలో మండు టెండర్లో చెరువులు నింపింది మన కేసీఆర్. మన కారు గుర్తు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవడెవడో వచ్చి మాట్లాడుతుండు. మన కేసీఆర్ ను పట్టుకొని ఆ రేవంత్ రెడ్డి ఎట్లా తిడుతున్నాడు చెల్లె? అది మాట్లాడే మాటనా? అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి అవుతుండనా? ఈ రేవంత్ రెడ్డి గదే చంద్రబాబు నాయుడుకు ఆందోళన మడుగులు ఆ కాళ్ళొత్తుకుంటూ కూర్చుంటుండే. ఈయన అవుతుండేనా? ఈయన జీవితానికి సావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ అవ్వ తాతలకు 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. బిడ్డ కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిండు మన కేసీఆర్. కొత్త జిల్లాలు చేసిండు, కొత్త మండలాలు చేసిండు, పేదల కోసం పనిచేసిండు మన కేసీఆర్. ఆ కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ని పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటుండు రేవంత్ రెడ్డి. అనొచ్చునా అట్లా? కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవీకి గోటీలాడతా అని మాట్లాడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అట్లా మాట్లాడొచ్చునా చెల్లె? కేసీఆర్ ను పట్టుకొని నీ అంగిలాగా ఉడవీకి నిన్ను నీ డ్రాయర్ ఉడవీక్తా అని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చునా? కేసీఆర్ నీకంటే వయసులో పెద్దోడు, తెలంగాణ తెచ్చినోడు, ఈ తెలంగాణ బాగు చేసినోడు, ఈ తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్న కేసీఆర్ ను పట్టుకొని గంత మాటలు మాట్లాడినా ఈ కాంగ్రెస్ ఓనికి ఈ రేవంత్ రెడ్డికి ఓటేద్దామా మనం? కేసీఆర్ ను తిట్టిందంటే మనందరినీ తిట్టినట్టు కాదా? మనకు బుక్కలు బువ్వ పెట్టి కాలువల్లవి మన చెరువులు నింపిన మన కేసీఆర్ ను తిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా? మనను అవమానపరిచినట్టు కాదా? ఏం తప్పు చేసిందంటూ కేసీఆర్ ఆ రకంగా మాట్లాడుతావు? దయచేసి మనం ఈ దొంగ మాటలు, ఇలాంటి కాయగొరుకుడు మాటలు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడిన కాంగ్రెస్ వాళ్లకు 13వ తారీఖు నాడు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది బంజూరా పెట్టి దండం పెట్టాను. అది అయిపోయినట్టు పెట్టు. ఎందుకు పెడతారా పోయి చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, మీరు నేను మొత్తుకొని అది మొత్తుకొని ఏమైనా పడుతుంది.
చెప్పినప్ప ప్రభాకర్ మళ్ళా పెట్టకమని. అయితే ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎలక్షన్లల్లా సరే సిద్దిపేటలో వాళ్ళ పప్పులు ఉడికాయి, సిద్దిపేటలో వాళ్ళ రాజకీయం నడవది. మొన్న వచ్చేదో చిల్లర మాట్లాడిపోయిండు. ఇవాళ వాళ్ళు రాష్ట్రంలో కొన్ని చోట్ల దొంగ మాటలు చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి మేం గెలిస్తే ఇచ్చేస్తాం అచ్చేస్తామని ఊరించింది. ఊరిస్తే పాపం సిద్దిపేటలో వాళ్ళ పప్పులు ఉడకలే నారాయణరావుపేట్ల. కానీ వేరే జిల్లాల్లో కొంతమంది ఓట్లేసి వాళ్ళని గెలిపించింది. కానీ ఒక్క మాట నన్ను అమలైందా? ఒక్కటన్నా చెప్పింది చేసిండ్రా? వాళ్ళు ఏం చెప్పిండ్రు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇలా వడ్లన్నీ మార్కెట్లకు వచ్చినాయి. బోనస్ వచ్చింది ఎవరికన్నా? జర చూపిస్తామి టీవీలో వడ్లది మక్కలది. జర చూడండి అక్క, వాళ్ళ సంగతి చూద్దాం. వడ్లకు మక్కలకు 500 ఎక్కువ కలిపి కొట్టమన్నారు. కేసీఆర్ ఉండగా ఊరూరికి వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టి రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఏమన్నాడు? 2500 క్వింటాల్ వడ్లు కొంటా అన్నాడు. కొంటుండా? ఇప్పుడు మన సెంటర్ నడుస్తుంది, కొంటుండా? ఇవాళ ఊరూరికి సెంటర్ పెట్టింది కేసీఆర్. అసలు యాసంగి పంటల గిన్ని పుట్ల కొద్ది వడ్లు వండున 5 వరకు. కేసీఆర్ వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చి ఎండాకాలంలో చెరువులు నింపితే పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయి. ఇవాళ జక్కాపూర్లో, గుర్రాలగుందిలో, మల్యాలలో, మన గోపులాపూర్లో, మన మాటిండ్లలో, మన కోదండరావుపల్లిలో, మన బంజేరుపల్లిలో, మన ఇబ్రాహీంపూర్లో, మన నారాయణరావుపేటలో ఊరూరికి వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టి ఏ ఊరు వడ్లు ఆ ఊర్లో కొన్నది మన కేసీఆర్ కాదా? వీళ్ళు 2500 ఇస్తామని చెప్పి ఇవాళ వడ్లు కొనకుండా మోసం చేస్తున్నారు. 15 రోజుల నెల రోజుల నుంచి గలగల అయినాయి వడ్లు. కానీ ఇలా వడ్లు కొనడం చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్క చెల్లెళ్లకు కేసీఆర్ ఉండగా ఆడవిల పెళ్లి పెట్టే 1,00,000 రూపాయలు ఇచ్చిందా లేదా చెల్లె? మీరందరూ ఎంతో మంది నా ఇంటికి వచ్చి కడుపు నిండా అన్నం తిని కళ్యాణ లక్ష్మి మీ చేతులు పెట్టి తోలిచ్చిందా లేదా? నేను ఎవరింటికి వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టినా కళ్యాణ లక్ష్మి చెక్కు చేతులు పెట్టి పంపించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగంగా ఓట్ల కోసం కేసీఆర్ లక్షించిండు. మేమొస్తే తులం బంగారం ఇస్తామన్నారు. జర చూపిరా బయటని కూడా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన చెల్లె వాళ్ళకన్నా తులం బంగారం. ఎంత దొంగ మాటలు చెప్పిండు, ఎట్లా అబద్దాలు చెప్పిండు. తులం బంగారం దేవుడెరుగు. కేసీఆర్ ఇచ్చే చెక్కులు కూడా ఆగిపోయినాయి. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వచ్చుడు స్లో అయిపోయింది. ఇప్పుడు ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఇవాళ 50,000 తులం బంగారం పోయి 75,000 అయింది. 25,000 పెరిగింది 5 నెలల. వీళ్ళు వచ్చిండ్రు 5 నెలల్లో 25,000 బంగారం ధర పెరిగింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం. ఏం చేసింది? ఇవాళ అవ్వ తాతలకు 200 ఉన్న పెన్షన్ మొదలు కేసీఆర్ 1000 అంటే 1000 చేసిండు చెల్లె. మళ్ళా గెలిస్తే 2,000 అన్నాడు, 2,000 చేసిండు. మళ్ళా గెలిస్తే 5,000 చేస్తా అన్నాడు. దురదృష్టం మనం గెలవలే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది. వీళ్ళేం చెప్పిండ్రు? మేం గెలవంగానే మళ్ళా 4,000 ఇస్తా అన్నారు. వచ్చిన ఎవరికన్నా జర చూపిగా తమ్మి. అది కూడా పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల మీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇవ్వమని. వచ్చిండా మనమడి కాళ్ళు? ఎవరైనా వచ్చిరావే పడే 4,000 కన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా నారాయణరావుపేట్ల బీడీ కార్మికులకు అవ్వ తాతలకు మన కేసీఆర్ 2,000 ఇచ్చి సాదుకుంటే ఈ పుణ్యాత్ముడు
4000 ఇస్తాను దొంగ మాటలు చెప్పి ఇలా కుర్చీలో కూర్చొని ఎగబెట్టింది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ నారాయణరావు పేటలో 4000 వడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ కోటైంది. 2000 వడ్డోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. బీడీలు చేసే అక్క చెల్లెలకు కాంగ్రెస్ వాడేమో పుర్ర గుర్తు పెట్టిండు, బీజేపీ వాడేమో 28% జీఎస్టీ పెట్టిండు. ఇద్దరు పుణ్యమాని 25 రోజులు ఆకు పోయి 10 రోజులకు వచ్చింది. 10 రోజులు 12 రోజుల కంటే ఆకు ఎక్కువ దొరకలేదు, పని దొరకలేదు. ఒకడు పుర్రెని పెట్టిండు, ఇంకొకడు జీఎస్టీని పెట్టిండు. ఇంక జాలదన్నట్టు ఆ బీజేపీ వాడు ఏం చేసింది తెలుసా చెల్లె, ఇంకా పిఎఫ్ పెన్షన్ అని 500 1000 వస్తుంది కొంతమందికి. ఇప్పుడు అది కూడా ఎగబెట్టే కథ పెట్టిండు బీజేపీ వాడు. ఏందట 3600 రోజులు పనిచేస్తే అంటే 30 ఏళ్లు బీడీలు చుట్టే పిఎఫ్ పెన్షన్ వస్తుందట. నడిమిట్ల రాజీనామా పెట్టినా 30 ఏళ్లు చేయకపోయినా బీడీలు చేసే వాళ్ళకు పిఎఫ్ పెన్షన్ ఇయ్య అని ఎగబెట్టిండు బీజేపీ వాడు. కాంగ్రెస్ వాడు పుర్రే, బీజేపీ వాడేమో పిఎఫ్ పెన్షన్ ఎగబెట్టిండు. మన కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు 2000 రూపాయలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడా లేదా? మరి మనం బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఎవరి కోటేయాలి? పుర్రె గుర్తు పెట్టినోనికా, జీఎస్టీ పెట్టి మన చేతుల చాట గుంజుకున్నోనికా? 2000 ఇచ్చిన మన కారుకు కేసీఆర్ కు ఓటేసి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను బీడీలు చేసే అక్క చెల్లెళ్ళని కోరుతా ఉన్నా. ఇట్లా ఎన్నని చెప్పాలి. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఎంతో కొంత వెలుతురు వచ్చింది ఊర్లల్లో. మన జీవితాల్లో ఇక్కడ అన్నం తింటున్నాం. గతంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులుండే. ఇదే నారాయణరావు పేట మాటిల్లా ఈ ప్రాంతాల నుంచి దుబాయి బతకబోయే పరిస్థితి ఉండే. 3 ఎకరాలున్నా అర్ధెకరం నాటేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇలా 2 ఎకరాలుంటే 2 ఎకరాలు నాటేసుకునే పరిస్థితి తెచ్చింది కదా కేసీఆర్. నిన్న కాంగ్రెస్ వాడు వచ్చి మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ ఉండగా నీ బాయికాడ మోటార్లు కాలినాయే. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక ఊరు మీద 100 మోటార్లుంటే 50 మోటార్లు కాలేదు. మొన్న ఎండాకాలంలో మోటార్లు కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లో వోల్టేజ్ వల్ల కరెంటు సరిగా ఇయ్యక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా మోటార్లు గాలి రైతుల మీద భారం వేస్తా ఉన్నారు. అందువల్ల ఇలా మంచిగా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్, గింజ లేకుండా పంట కొన్నది కేసీఆర్. అటువంటి కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. ఇవాళ మళ్ళా మనకు రేపు అసెంబ్లీలో ఇవన్నీ అమలు చేయించే విధంగా నేను గట్టిగా మీకోసం కొట్టాలన్నా వద్దా? అసెంబ్లీలో నేను మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడాలంటే మీరందరూ కారుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించిందనుకో, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతా. రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు 4000 ఇస్తాను మోసం చేసినావు, అక్క చెల్లెలకు 2500 ఇస్తాను మోసం చేసినావు, రైతులకు 15,000 ఇస్తాను మోసం చేసినావు, వడ్లకు 500 ఇస్తాను ఎగబెట్టినావు, తులం బంగారం ఇస్తానని మోసం చేసినావు. అందుకే మా నారాయణరావు పేట్ల నీకు సురుకు పెట్టినరా బిడ్డ, ఇప్పటికన్నా కండ్లు తెరువు, అవన్నీ ఈమెను కొట్లాడతా నీకోసం. లేకపోతే ఈ కొడుకులు మళ్ళీ 4 ఏళ్ల దాకా దొరకరు మనకు. ఇవాళ రివర్స్ గేర్లో నడుస్తుంది గవర్నమెంట్. అది కొత్త ఇడిచిపెట్టిన చెల్లే దావకాల్లో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. మీ బిడ్డ క్యాంపుకు పోతే ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి నారాయణరావు పేటలో దించలేదా? మేము 10 ఏళ్లు చేసినాం. ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకి. 5 నెలలే వచ్చి దావకాన్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్. ఇలా అందుకే ప్రజలు అంటున్నారు, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. 5 నెలలకే ముక్కులకు వచ్చింది. ఇలా ప్రజలు బాధపడుతున్నారు, ఈ దొంగలకు ఎందుకు ఓటేసినామని. మరి మన నారాయణరావు పేటలో వాళ్ళ పప్పులు ఉడికాయి. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, జిల్లాలట కమ్మి చేస్తారట. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా, మళ్ళా సంగారెడ్డి పోదామా? ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు, జిల్లాలు చాలా ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుండు. జిల్లాలు ఏ జిల్లా తీసేయాలి, ఏ జిల్లా ఉంచాలో ఆలోచించి కొన్ని జిల్లాలు ఉడవిస్తారట. ఈ పుణ్యాత్ముడు ఎంపీ ఎలక్షన్ లో గెలిచిండనుకో, ఆయన మొదలు తీసే జిల్లా సిద్దిపేటనే ఉంటది.
అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు ఈ జిల్లా మన సిద్దిపేట జిల్లా పోతే మళ్ళా మనం 5 గంటలకు బస్సు ఎక్కి సంగారెడ్డి పోవాలి. మళ్ళా తిప్పలు తప్పై మనకు మళ్ళా తిప్పలు తెచ్చుకుందామా? వద్దంటే మన సిద్దిపేట జిల్లాను మనం కాపాడుకోవాలంటే మనందరం కూడా కారు గుర్తు కోటేయాలి. కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నడిమిట్ల బీజేపీ వాడు మోపేటోడు పూగుర్తోడు. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిందనుకో పేనం మీదకి వెళ్ళి పోయిన పడ్డట్టు అవుతుంది మన బతుకు. ఆయన తాగం పడతారు బీజేపీ వాళ్ళు. 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది. కేసీఆర్ ఏం చేసిండు అంటే మీరు 10 చెప్తారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువ నవ్విండు, 2 పంటలు వండేటట్టు చేసిండు. ఇట్లా 10 చెప్తాం. మరి బీజేపీ 10 ఏళ్ల గవర్నమెంట్ ఉంది కదా, 10 ఏళ్లలో బీజేపీ చేసిన ఒక్క పని చెప్పమని చెల్లె చెప్తారా? ఒక్క పని చెప్పంటే చెప్తారా? వాళ్ళు చేసింది ఒక్కటే, 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేసింది, 350 సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసింది, ధరలు పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద అన్ని వస్తువుల ధరలు మాత్రం పెంచింది బీజేపీ. ఏమనంటే దేవుడు ఒక క్యాలెండర్ ఒకటి వస్తారు, ఇంటికోటి వచ్చిందా? క్యాలెండర్ వస్తారు, అది చూసి ఓటేయాలన్నట. క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా చెల్లె? క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ చూసి బతకాలనా మనం? క్యాలెండర్ ఇచ్చిండ్రు ఇక మురుగురట. ఇక వాడు సిలిండర్ ధర 1000 చేస్తాడు, డీజిల్ ధర 110 రూపాయలు చేస్తాడు, పప్పు ధర వేస్తాడు, నూనె ధర వేస్తాడు, ధరలు వేస్తాడు, పేదోళ్ళని అడ్డీ వేస్తాడు. బీసీలకేం చేయడు, దళితులకేం చేయడు, రైతులకేం చేయడు, మహిళలకేం చేయడు. క్యాలెండర్ చూసుకొని మురుగుమంటున్నాడు. మురిసిపోదామా? ఆగంగామా? క్యాలెండర్ మన కడుపులకు పెడతదా? దొంగ మాటల, మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమైతాం. ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే. ఊకే నన్నే తిట్టాడు. ఏమని? సిద్దిపేటలో ఇంత పెద్ద రోడ్లు వేసిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఇంత పెద్ద దవాఖాన కట్టిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఇన్ని మండలాలు అయితే నారాయణరావుపేట అవుతుంది కానీ మాది అయితలేదు. ఎంతసేపు నా మీద ఏడ్చుడే, నన్ను తిట్టుకుంటూ బతుకుడే. మరి ఆ పుణ్యాత్మునికి మనం ఓటేస్తే ఎట్లా చెల్లె? అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాలన్నా అభివృద్ధిలో సిద్దిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ గెలవాలా ఆలోచించండి. మన నోటికాడ బుక్కనెత్తగొచ్చి మన అభివృద్ధిని అడ్డుకున్నోడు రఘునందన్. రఘునందన్ అంటే ఆయన అవో గిన్ని పైసలా సిద్దిపేటకు, అబ్బా హరీష్ రావు గింత పని చేస్తాడా సిద్దిపేటకు అని నన్ను తిట్టుడే. నేను చేస్తే తప్ప చెల్లె? నేను నన్ను ఓట్లేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి పూలల్లో పెట్టి చూసుకున్న ఈ నారాయణరావుపేట సిద్దిపేట ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినా తక్కువే. ఈ జన్మల నాకు ఊపిరున్నంత కాలం, బతికున్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేస్తూ బతుకుతా. చివరి శ్వాస దాకా మీకోసం బతికేవాడిని, కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేవాడిని. నేను ఎట్లా మర్చిపోతా? నా ప్రజలకు నేను సేవ చేయకపోతే తప్పు, చేస్తే తప్ప? మరి ఆయన అంటాడు అబ్బా గింత పని చేస్తాడు హరీష్ రావు అంటాడు. మరి నేను పని చేస్తే మీరు నన్ను కడుపులో పెట్టుకొని సాదుకోవద్దా? మీరు అనుకుంటున్నారు కొంతమంది దొంగ మాటలు చెప్తుండ్రు. ఏమని? ఇది హరీష్ అన్న ఎలక్షన్ కాదు, హరీష్ అన్నది కాదంటుంది. వెంకట్రామరెడ్డి వేరు, హరీష్ రావు వేరు ఉంటాడా? ఇది కేసీఆర్ ఎలక్షన్, ఇది గులాబీ జెండా ఎలక్షన్. ఇవాళ వెంకట్రామరెడ్డి గెలుపు అంటే అది మీ హరీష్ అన్న గెలుపు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నేను మీకు ఇంకెక్కువ సేవ చేయగలుగుతా. వెంకట్రామరెడ్డి గెలిస్తే ఆయన డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రావడం లేదు, ఆయన పోటీ చేస్తా అనలే. నేనే ఆయన ఇంటికి పోయి రా అన్నా నువ్వు కలెక్టర్ గా పనిచేసినావు, నీలాంటి విద్యావంతుడు ఢిల్లీ పోతే మా సిద్దిపేటకు లాభం అవుతుంది, మా మెదక్ పార్లమెంట్ కు లాభం అవుతుంది అని నేను దొరికొచ్చిన. మీకు సేవ జరగాలి, మీకు లాభం జరగాలి, మీకు మేలు జరగాలంటే ఒక కలెక్టర్ గా పనిచేసిన ఆయన మనకి ఎంపీ అయింది అనుకో, లాభం కాదా? మనం ఏం పనున్నా ఏం చెప్తాం? కలెక్టర్ దగ్గరకు నేను చెప్తాపో అంటాం. ఆ కలెక్టరే ఎంపీ అయి మీ దగ్గరకు వచ్చింది అనుకో, పనులు చక్క 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 మన పనులు జరగయా? మనకు లాభం జరగదా? దయచేసి ఆలోచించండి. ఆయన
మీ పిల్లల చదువులకు సాయం చేస్తా అంటున్నా. మీ పిల్లలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సేవ చేస్తా అంటుండు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ₹1 ఫంక్షన్ హాల్ కట్టి నేను సేవ చేస్తాను ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. ఎంపీగా ఇద్దరం కలిసి మన నారాయణరావు పేటలో మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసుకుందాం. ఇంకేమైనా మనం అనుకున్న పనులను ముందుకు తీసుకొని పోదాం. అయినా ఇంకో మాట అంటున్నా, నారాయణరావు పేటలో గాని ఈ మండలంలో గాని ఏ ఊర్లో అయినా పెద్దమ్మ తల్లి బోనాలు ఉన్నాయన్నా, పోచమ్మ తల్లి బోనాలు ఉన్నాయంటే, బీరప్ప దేవుని దగ్గర రమ్మంటే, ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తున్నామంటే, మడేలమ్మ గుడి దగ్గర రమ్మంటే నేను వచ్చిన తప్ప ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు నచ్చినాడు చెల్లె వస్తాడా? వీడు ఓట్లకు వచ్చిపోయేటోడు. కానీ దుఃఖంలో గాని లగ్గంలో గాని పండుగకు గాని దేవుని దగ్గరికి గాని మీరు గట్టిగా ఒక్క సీటేస్తే వచ్చే హరీష్ అన్న ఉండంగా ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవసరమా ఆలోచించారు. వీడెవడైనా కనబడ్డా చెల్లె 5 ఏళ్లకు ఒక్కనాడు కనబడతాడు, మళ్ళా 5 ఏళ్ల తర్వాత ఎవడు కనబడడు. ఎప్పటికైనా ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటారు, ఎట్టికైనా మట్టికైనా ఇంటోడు ఉండాలంటారు. మన ఇంటోడు మన కేసీఆర్. మన కేసీఆర్ కు ప్రేమ ఈ నారాయణరావుపేట ఈ సిద్దిపేట మీద ఇంకొకరికి ఉంటుందా మీరు ఆలోచించండి. మా యువకుల్లారా అన్నదమ్ముల్లారా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. నేను మీకోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, బి ఫార్మసీ కాలేజ్ తెచ్చిన, వెటర్నరీ కాలేజ్ తెచ్చిన, సిద్దిపేటలను విద్యా నిలయంగా మార్చిన ఈ కాంగ్రెస్ ఆయన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని గద్దలాగా ఇలా కొడంగల్కి ఎత్తుకపోయింది. అరే నువ్వు కొత్తది పెట్టుకోరా భయ్, నా సిద్దిపేట తీసుకుపోతావు అంటే మన వెటర్నరీ కాలేజీని మన నోటికాడ బుక్కని ఎత్తుకపోయిన ఈ కాంగ్రెస్ కు ఈ నారాయణరావుపేట గడ్డ మీద ఎందుకు ఓటేయాలో మా తమ్ముళ్ళు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. ఈ పిల్లల చదువుల కోసం నేను పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్ కాలేజీని సిద్దిపేటలో పెడితే వీడు పశువుల డాక్టర్ కాలేజీని ఎత్తుకపోయింది. నువ్వు కొత్తది పెట్టుకొని నేను వద్దానా? నా సిద్దిపేటను ఎందుకు ఎత్తుకపోతావు? నా సిద్దిపేట పిల్లలను చదువులకు ఎందుకు దూరం చేస్తావు? నా సిద్దిపేట పిల్లలకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ కు ఈ రేవంత్ రెడ్డికి ఈ గడ్డ మీద ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. తమ్ముళ్ళు ఆలోచించాలి, విద్యావంతులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. నేను మీకోసం ఒక్కొక్కటి నేను తన్లాడి సిద్దిపేటకు తెచ్చిన. కానీ వీళ్ళు ఓర్వలేక మన సిద్దిపేట కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా పిల్లలు హైదరాబాద్ పోవద్దు, మా పిల్లలు వరంగల్ పోవద్దు, నా పిల్లలు నా సిద్దిపేట చదువుకోవాలి, నా సిద్దిపేటలో అన్ని కాలేజీలు ఉండాలని నేను ప్రయత్నం చేసిన. దవాఖాన ఎంత మంచి కట్టిన చెల్లె సిద్దిపేటలో ఆనాడున్న దవాఖాన జాల్తలేదంటే 100 పడకల దవాఖానను 10 అంతలు పెంచి 1000 పడకల ఆసుపత్రి కట్టించిన సిద్దిపేటలో నా ప్రజలు గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్ కు పోవుడు కాదు, నా వాళ్లకు కష్టం వస్తే ఆపద పడితే పాము కుడితే కరెంటు షాక్ కొడితే కాలేజీలు కట్టాం, నీళ్లు తెచ్చాం, పిల్లల చదువులు చేశాం, దవాఖాన్లు కట్టాం, పేదల కోసం ఆలోచించాం. ఈ లిల్లీ పుట్లు గిన్నె సిద్దిపేటకు వచ్చి ఏదో మురిగిపోతున్నారు. వీళ్ళు మరుగుతూ అవుతుందా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిల్ల మన సిద్దిపేట. నీ పప్పులు ఉడికే రేవంత్ రెడ్డి, నీ కొడంగల్కి వచ్చి నేను ఓడగొట్టొచ్చిన నేను ఇదివరకు. నీ తాత జేజమ్మది వచ్చిన ఈ సిద్దిపేటలో నీ డ్రామాలు నడవే అనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే నేను అనేది, ఆయన మాటలకు మీకు సమాధానం చెప్పాలి. ఓ సామెత ఉంటది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అవునా? అంటే మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మొన్న సిద్దిపేటకు వచ్చి మొరుగుతావు 13వ తారీఖు నాడు ఒక్కటే ఒత్తాలి కారు మీద కీ 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 అని ఒత్తితే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి మీరందరూ కూడా. బిడ్డ మా కేసీఆర్ తిడతావు, మా సిద్దిపేటకు వచ్చి మాకు మంచిగా పనిచేసే మా హరీష్ అన్నని తిడతావు, నీ సంగతి చెప్తామని ఆ సంగతి ఓట్ల రూపంలో చూపియాలి. కారుకు గుద్దుతే వాళ్ళ దిమ్మె తిరిగాలి, మళ్ళీ తాపట్ల మాట్లాడకుండా ఉండాలి. అందువల్ల బాగా ఆలోచించండి. మన సిద్దిపేటకు మేలు చేసేది ఏనాడైనా మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ. అక్కా చెల్లెల్లారా, ఇవాళ సిద్దిపేటలో మీరు ఇంత బుక్కడి అన్నం తింటున్నాం. ఎట్లా
గా నీళ్ల చుట్ల ఎండాకాలంలో కూడా ఇంత పంట పండుతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 5 నెలలే నీళ్లు కింది చేస్తున్నారు, కరెంటు కింది చేస్తున్నారు. మళ్ళా గిట్ట వీళ్ళు వస్తే రేపు మళ్ళా కరువు వస్తుంది. ఇప్పుడు అంటనే ఉన్నారు ఆల్రెడీ. సిద్దిపేటలో నేనేదో కింద మీద పడి కాపాడినా, వేరే ఊర్లో పోయిన అంతా ఎండిపోయినాయి పంటలు, సగం తెలంగాణ ఎండిపోయింది. ఈడ నేను ఉపాయం చేసి నీళ్లు తెచ్చి పెట్టుట్లా యాసంగి పంట మిమ్మల్ని నేను గట్టుకేసిన, నీళ్లు తెచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా. నేను మళ్ళా రేపు ఆలోచన చేయాలి. ఇలా 5 నెలలు అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవడన్నా భూములు కొంటున్నారే? భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఎక్కినాడు ఇదే నారాయణరావుపేట్ల 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం పోకపోతుండే. కానీ 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్ లో 30 లక్షలకు 40 లక్షలకు ఎకరం అయింది నారాయణరావుపేట్ల. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ 5 నెలలనే భూముల ధరలు పడిపోతున్నాయి. మళ్ళీ ఎవడు కొంటలేదు తెలంగాణలో. తెలంగాణ ప్రచార కమ్ము చేసిండ్రు. రైతులు ఏదైనా పెళ్లి ఉన్నదనో ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇలా అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఆనాడు పరిస్థితి వేరు, ఇలా కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పడిపోయినాయి. భూములు ఏదైనా ఆపద పడి అమ్ముకుంటామంటే కూడా పోని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆలోచన చేయండి. ఇలా మా లక్ష్మీదేవిపల్లి అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమ, ఎప్పుడు పోయినా లక్ష్మీదేవిపల్లిలో నన్ను ఎంతో ప్రేమగా చూసింది. ఇప్పుడు రాంగా చూసిన ఆనంగానే వచ్చిన. నేను చింతమడికెళ్ళి దుబ్బాకెళ్ళి వచ్చిన, దుబ్బాకెళ్ళి చింతమడికెళ్ళి లక్ష్మీదేవిపల్లి ఉళ్ళకెళ్ళి వస్తే అన్ని వడ్లే ఉన్నాయి రోడ్డు మీద, కుప్పల కుప్పల వడ్లు కనబడ్డాయి. ఎటు చూసినా అటు నీళ్లు కనబడుతున్నాయి, పెద్ద చెరువులా కుప్పల కొద్ది వడ్లు కనబడుతున్నాయి. సో ఇట్లా ఇంత మంచిగా మనం చేసుకున్నాం. మనము ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు, ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దన్నారు పెద్దలు. ఇంత చేసి ఈ నారాయణరావుపేటనో ఈ సిద్దిపేటనో ఈ తెలంగాణను ఈ దొంగల పాలు చేస్తే మనం ఆగమైపోతాం. అందువల్ల ఎక్కువ మీరు ఆలోచన చేయకండి, వాళ్ళు చెప్పే అబద్దాలు నమ్మకండి. మీకు మీ కండ్ల ముందు కనబడ్డ అభివృద్ధి చూడండి, మీ ఇంటి ముందు నేను చేసిన సేవలు చూడండి. ఏ ఊర్లో పోయినా గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేయలేదా అక్క? ఏ ఊర్లో పోయినా చెరువులు నింపలేదా అక్క? ఏ ఊర్లో పోయినా గుళ్ళు గట్టియలేదా చెల్లె? అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్లు గట్టియలేదా చెల్లె? ఏ నాడన్నా నా ఇంటికి వచ్చి గుడి కట్టుకున్న మనిషన్నా అంటే కాదని నేను ఉత్త చేతులతో ఒక్కరినన్నా పంపినా? ఎవరినన్నా నా ఇంటికి వచ్చి కష్టం ఉందని నాకు చెప్పుకుంటే కాదని ఒక్క మనిషినన్నా కాదని నేను అన్నానా? పగవాడొచ్చినా శత్రువు వచ్చినా కష్టాల్లో ఉన్న హరీష్ అన్న అంటే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసిన, పేదల పక్షాన నిలిచిన దాన్ని మీరు మర్చిపోవద్దు. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఎవడెవడో వచ్చి ఇక్కడ ఏదేదో చెప్పాలని చూస్తున్నారు. ఆ టీవీలో దొంగ మాటలు చెప్తున్నారు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, మన కేసీఆర్ ను పట్టుకొని అనరాని మాటలు అంటున్నారు. వాటన్నిటికీ సమాధానం ఓటుతోనే చెప్పాలి. ఇలా తెలంగాణ వచ్చిందంటే ఈ నారాయణరావుపేటకెళ్ళి. నేను మొన్నెప్పుడో సంగారెడ్డిలో మీటింగ్ అయితే అక్కడ అందోల్ కాన్ఫరెన్స్ లో ఒక మీటింగ్ పెట్టినా. మీటింగ్ పెట్టాడు, వాళ్ళు అన్నారు అన్న ఎండ బాగా కొడుతుందే లారీలు ఎక్కము అన్నారు. కష్టం అన్నది లారీలు ఎక్కటట్టు లేదు జనం అన్నారు. నేను అప్పుడు మన నారాయణరావుపేటని యాడ్ చేసుకున్నా. ఒక 15 ఏళ్ల కింద సింగూరు సింహగర్జన కేసీఆర్ సంగారెడ్డిలో పెడితే నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆ రోజు ఏ ఊర్లో ఎక్కువ లారీలు ఎక్కితే ఆ ఊర్లో వచ్చి ఎక్కుతా అని చెప్పిన. ఈ నారాయణరావుపేటలో 12 లారీలు ఎక్కితే నేను కూడా ఇక్కడ లారీ ఎక్కి మీతో పాటు సంగారెడ్డికి వచ్చిన. నాకు గుర్తు యాదవ్ లారీ ఎక్కినారు, కులంకు 2 లారీలు పెట్టారు. నేను కూడా ఈయన్నే లారెక్కి నారాయణరావుపేట నుంచి సంగారెడ్డి దాకా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, మీలో ఒకటిగా ఒక కార్యకర్తగా లారీలో సంగారెడ్డి దాకా పోయినటువంటి వ్యక్తిని. అంత గొప్ప నియోజకవర్గం ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గం. ఇవాళ మన కేసీఆర్ గతంలో 2 సార్లు రుణమాఫీ చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మొదటి సంతకం పెట్టమన్నారు. కానీ మాట తప్పింది. మొన్న నేను సవాల్ వేసిన 6 గ్యారంటీలను రుణమాఫీని నువ్వు వెంటనే చెయ్యి, నేను రాజీనామా చేస్తా సిద్దిపేట ఎమ్మెల్యేగా. చెయ్యకపోతే ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. కానీ కొడుకు తోక ముడిచిండు. 6 గ్యారంటీలు అంటే ఏంటి చెల్లె? అవ్వతాతలకు 4,000 ఇవ్వమన్నా, అక్క చెల్లెలకు 2,500 ఇవ్వమన్నా, వడ్లకు మక్కలకు నువ్వు చెప్పినట్టు 500 బోనస్ ఇవ్వమన్నా, 2 లక్షల రుణమాఫీ చేయి. నా ప్రజలకు మేలు జరిగితే నాకు ఎమ్మెల్యే పదవి కంటే నా ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం, నా ప్రజల ముఖములో చిరునవ్వు నాకు ముఖ్యం. నువ్వు నిజంగా 15 ఆగస్టు వరకు
అవ్వ తాతలకు 4,000 ఇచ్చి, అక్క చెల్లెలకు 2,500 ఇచ్చి, వడ్లకు మక్కలకు బోనస్ ఇచ్చి, రైతులకు 15,000 రూపాయలు ఇచ్చి 2 లక్షల మాఫీ చేయి. మళ్లీ చెప్తున్నా, నా నారాయణరావుపేట గడ్డ నుంచి నేను ఎమ్మెల్యే పదవి వదులుకుంటా. నాకు పదవి, నేనొక్కరిని పదవులు ఉండడు ముఖ్యమా? మీ అందరికీ లాభం అవడు ముఖ్యమా చెల్లి? మీ అందరికీ సంతోషమే నా సంతోషం. మీ అందరికీ లాభమైతే ఈ తెలంగాణ ప్రజలకు అది నా సంతోషం. నేను సవాలేస్తే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచింది. రాబోయే రాజీనామా కంటే రాజీనామా చేస్తలేదు, కాగితం పంపుతలేదు. ఓతలే రుణమాఫీ అంటున్నాడు, 6 గ్యారెంటీలు దాటేస్తున్నాడు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. అంటే అవన్నీ ఎగబెడతావా బిడ్డ? ఇడిచిపెట్టారా నిన్ను? మేము 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, నిన్ను ఇడిచిపెట్టాం. అసెంబ్లీలో వచ్చే 5 ఏళ్లు గడగడలాడిస్తాం. మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఇడిచిపెట్టాం బిడ్డ. దయచేసి అక్క చెల్లెలు, అన్నదమ్ములు, రైతన్నలు, అక్క బీజేపీలో కోటే ఈకిరి. బీజేపీడు రైతు వ్యతిరేకి. ఇవాళ ఢిల్లీలో నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ. ఏంటి నల్ల చట్టాలు? మన భూములట కార్పొరేట్లకు ఇయ్యాలన్నట, మన భూములలో మనం కూలి చేయాలన్నట. ఆ నల్ల చట్టాలు వద్దు, దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ పోయింది. ఆ రైతులను ఇనుప కంచెలు పెట్టి, రబ్బర్ బుల్లెట్లు కొట్టి, బాష్ప వాయు గోళాలు కొట్టి 700 మంది రైతులను చంపిన బీజేపీ రైతులకు మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తా అని మోసం చేసింది. స్వామినాథన్ కమిటీ అమలు చేస్తామని మోసం చేసింది. బోరు బావి కాడ మీటర్లు పెట్టుమంటున్నది. దానికోసం బీజేపీ కోటేద్దామా? ఏమిచ్చింది మా రైతులకు బీజేపీ వాడు ఊళ్ళకి వచ్చి ఓటు అడిగితే, ఏంద్రా నువ్వు చేసింది రైతులకు ఒక్క మంచి పని అని అడుగుండు. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండంటే 10,000 రైతు బంధు ఇచ్చిండు, కాలువ నీళ్లు తెచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బావి కాడ 24 గంటలు మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు. మరి బీజేపీ వాడు ఏం చేసిండని మన నారాయణరావుపేట ఓటేయాలి నీకన్నీ అడుగుతా ఉన్నా. క్యాలెండర్ చూసుకొని వేయాలనా? క్యాలెండర్ చూసి మురగాలనా చెల్లె? నీకు కడుపులకు పెట్టినోడు, నీ కష్టంలో ఆదుకున్నోడు, నీ దుఃఖంలో నీ కళ్ళు తుడిచినోడు కావాలనా? క్యాలెండర్ ను చూసి ఓట్లేయమంటోడు కావాలన్నా? ఆలోచించండి.